నమస్తే 99 టీవీకి స్వాగతం. కృష్ణా జిల్లా విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న విజయవాడ ఈస్ట్ నియోజకవర్గానికి సంబంధించి వాటి రణక్షేత్రంలో మాట్లాడుకుందాం. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం విజయవాడ అర్బన్ మండలం అనేది పాక్షికంగా ఉంది. ఈ నియోజకవర్గంలో విజయవాడ కార్పొరేషన్లో 32, 36 నుంచి 41, 45 నుంచి 48, 50 నుంచి 74 వార్డులు ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. ఓటర్ల సంఖ్యను ఒకసారి మనం గమనిద్దాం. పురుషులు 1,29,788, స్త్రీలు 1,35,043, మొత్తంగా 2,64,852 మంది ఓటర్లు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ విజయవాడ ఈస్ట్ నియోజకవర్గానికి సంబంధించి రాజకీయ సామాజిక చరిత్రను ఒకసారి మనం పరిశీలిద్దాం. 2 సార్లు అయ్యదేవర కాళేశ్వరరావు గెలుపొందారు. 1978లో నాదెండ్ల భాస్కర్రావు ఇక్కడ నుంచే గెలుపొందారు. వంగవీటి కుటుంబానికి 4 విజయాలు ఇక్కడ అందాయి. వంగవీటి మోహన్ రంగ ఇక్కడ నుంచి విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి గెలిచారు. ఆయన కుటుంబ సభ్యులు ఆయన మొత్తం కలిపి ఇక్కడ వంగవీటి కుటుంబానికి సంబంధించి 4 సార్లు గెలుపొందిన పరిస్థితి. ఇక కాంగ్రెస్ పార్టీ 10 సార్లు, తెలుగుదేశం పార్టీ 3 సార్లు ఇక్కడ గెలుపొందాయి. 7 సార్లు కమ్మ, 6 సార్లు బ్రాహ్మణ, 2 సార్లు కాపులు ఇక్కడ విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో గెలిచారు. గత 2 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన పరిస్థితి. ఒకసారి సామాజిక ముఖ చిత్రాన్ని పరిశీలిద్దాం. కాపులు 17% ఉన్నారు, కీలకంగా హైయెస్ట్ కాపులే. కమ్మ 15%, కీలకంగా కమ్మ కాపు డామినేషన్ కూడా ఉంటుంది విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో. కమ్మలు 15%, ఎస్సీలు 13%, ముస్లింలు 8%, రెడ్డిలు 6%, గౌడ 5%, రజక 5%, ఇతర కులాలు 31% ఉన్నాయి. ఇక 2014 ఎన్నికల ఫలితాలను మనం పరిశీలిస్తే గద్దె రామ్మోహన్ 88,784 ఓట్లు తెచ్చుకున్నారు, 47.95 ఓట్ షేర్తో. ఇక వంగవీటి రాధాకృష్ణ, వంగవీటి మోహన్ రంగ తనయుడు 73,281 ఓట్లు తెచ్చుకున్నారు, 39.58 ఓట్ షేర్తో. మెజారిటీ విషయానికి వస్తే 15,503, 8.37%. వంగవీటి రాధాకృష్ణ అప్పుడు ఇక్కడ పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత చాలా పరిణామాలు జరిగాయి. 2019 ఎన్నికల ఫలితాలని ఒకసారి మనం చూసుకుంటే గద్దె రామ్మోహన్ మళ్ళీ ఇక్కడ పోటీ చేశారు, గెలిచారు. 82,992 ఓట్లు తెచ్చుకున్నారు. బొప్పన భవకుమార్ ఆయన పోటీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున, 67,826 ఓట్లు తెచ్చుకున్నారు. బత్తెన్ రామ్ పోటీ చేశారు జనసేన పార్టీ నుంచి. చాలా గెలుస్తారనే నమ్మకాన్ని అప్పుడు జనసేన పార్టీ వ్యక్తం చేసింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ మీద పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు అవ్వచ్చు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతా అక్కడ సీన్ ఉండదన్న ప్రచారంతో బత్తెన్ రామ్ గెలుస్తారు విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా ఆశించిన పరిస్థితుల్లో ఆయన కీలకంగా 30,137 ఓట్లకు మాత్రమే ఆయన పరిమితమయ్యారు. మరి ఇప్పుడు పోటీ ఎవరి మధ్య ఉండబోతోంది అనేది ఒకసారి చూద్దాం. దేవినేని అవినాష్ వర్సెస్ గద్దె రామ్మోహన్. దేవినేని అవినాష్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, అలాగే గద్దె రామ్మోహన్ అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఇద్దరు కమ్మల మధ్య అక్కడ పోటీ జరగబోతోంది. 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేసిన దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్ సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆయన చురుకైన పాత్ర పోషించారు. ఇక 2014లో విజయవాడ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. టీడీపీలో చేరి 2019లో గుడివాడలో పోటీ చేసి కొడాలి నాని చేతిలో ఓటం పాలయ్యారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరి 2024 ఎన్నికల బరిలో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్న పరిస్థితి. ఇక గద్దె రామ్మోహన్ తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నాయకుడు. గద్దె అనురాధ కూడా వాళ్ళ మిస్సెస్ తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్నారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తూ ఉన్నారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు వెనకడుగేయలేదు. దాంతోపాటుగా వ్యాపారాలు చేస్తూ ఉంటారు. సంఘ సేవతో రాజకీయ ప్రవేశం చేశారు. 1994లో గన్నవరంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. తెలుగుదేశం పార్టీలో చేరి 1999లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి గద్దె రామ్మోహన్ గెలిచిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక 2014, 2019లో విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024లో మళ్ళీ పోటీ చేస్తూ ఉన్నారు. గద్దె రామ్మోహన్ అనుచరులు చెప్తూ ఉన్నారు గద్దె రామ్మోహన్ హ్యాట్రిక్ కొడతారు ఈసారి అని చెప్పేసి. ఇక అనుకూలాంశాలేంటి, ప్రతికూలాంశాలేంటి ఆ అభ్యర్థులకు సంబంధించి మాట్లాడుకుందాం. ఇప్పటివరకు విజయం ఎరుగని దేవినేని అవినాష్ గతంలో 2 సార్లు పోటీ చేశారు, 2 సార్లు కూడా ఓడిపోయిన పరిస్థితి. అపజయం ఎరుగని టీడీపీ అభ్యర్థి మీద పోటీ చేయడం ఒక రకంగా సాహసం అని చెప్పాలి. ఇద్దరు కూడా ఆర్థికంగా బలమైన కమ్మ సామాజిక వర్గం నాయకులు. ఇక నియోజకవర్గంలో జనం మధ్య ఉండడం కొంత అనుకూలం. దేవినేని అవినాష్ తండ్రి మరణం తర్వాత ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలి, తండ్రి ఆశయాలను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఎక్కువ జనాల మధ్య ఉంటారు. ఏ పార్టీలో ఉన్నా, ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నా లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా పార్టీలకు అతీతంగా ఆయనకు ఫాలోయింగ్ ఉంటుంది. దాంతోపాటు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా వాళ్ళ సమస్య నెరవేర్చడానికి ఆయన
ప్రయత్నిస్తూ ఉంటారు, జనాల మధ్య ఉంటూ ఉంటారు. గద్దె రామ్మోహన్ది కూడా ఆల్మోస్ట్ ఇదే నేచర్. ఆయన కూడా ప్రజల్లోనే ఉంటూ ఉంటారు. కమ్మ ఓట్లు చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్న అభ్యర్థులు ఇద్దరు కమ్మ కులస్తులే కావడంతో ఆ ఓట్లు ఎటువైపు ఉంటాయి అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. మరి కాపులు ఎవరికి సపోర్ట్ చేస్తారు అంటే గతంలో వంగవీటి మోహన్ రంగా పోటీ చేసి గెలిచిన స్థానం ఇది. సో వంగవీటి మోహన్ రంగా మరణం, ఆ హత్య కేసు అంశం ఇప్పటికీ కూడా విజయవాడ రాజకీయాల్లో ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కానీ వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి అది కాస్త తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక 2 వరుస విజయాలకు తోడు కూటమి అండా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న పరిస్థితి. సో 2024లో విజయవాడ ఈస్ట్ ఎవరిది అంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం కూటమి గెలిచే అవకాశం కనిపిస్తోంది. సో దేవినేని అవినాష్ కూడా గట్టి పోటీ ఇస్తారు. చూద్దాం మరి మరికొన్ని గంటల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఫలితం ఏ రకంగా ఉండబోతోంది అనేది జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది విజయవాడ ఈస్ట్ నియోజకవర్గానికి సంబంధించి కంప్లీట్ పిక్చర్. థ్యాంక్ యూ.